హాయ్ అందరికీ అండ్ వెల్కమ్ టు అమ్ము టాక్స్. సో ఈరోజు నేను మీతో డిస్కస్ చేయాలి అనుకుంటున్న టాపిక్ ఏంటి అంటే కస్టమర్ సర్వీస్ అమెరికన్ ఎయిర్లైన్స్లో ఎలా ఉంటుంది అండ్ నేను రీసెంట్గా వాళ్ళతో ఫేస్ చేసిన ఒక ఇష్యూ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద టాపిక్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలానే సబ్స్క్రైబ్ చేయగానే కింద కామెంట్ సెషన్లో సబ్స్క్రైబ్డ్ అని కామెంట్ చేయండి. ఎందుకు కామెంట్ చేయమంటున్నాను అంటే నేను ఒక బింగో గేమ్ అనేది ప్లాన్ చేస్తున్నాను. సో మీరు కనుక కింద కామెంట్ చేస్తే మిమ్మల్ని నా బింగో లిస్ట్కి యాడ్ చేస్తాను. సో ఇన్ ఫ్యూచర్ నేను ఒక బింగో గేమ్ అనేది ప్లాన్ చేసినప్పుడు దానిలో విన్నర్స్కి కొన్ని గివ్ అవేస్ అనేది ఇస్తాను. సో మీరు కనుక అందులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేయగానే కింద కామెంట్ చేయండి సబ్స్క్రైబ్డ్ అని, నేను మిమ్మల్ని నా లిస్ట్కి యాడ్ చేస్తాను. అండ్ కమింగ్ టు టుడేస్ టాపిక్, నేను ముందు చెప్పినట్లుగా అమెరికన్ ఎయిర్లైన్స్లో కస్టమర్ సర్వీస్ ఎలా ఉంటుంది అండ్ నేను రీసెంట్గా వాళ్ళతో ఫేస్ చేసిన ఒక ఇష్యూ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు కూడా అలాంటి సిచ్యువేషన్లు ఉన్నప్పుడు మీకు కూడా అలాంటిది ఏమైనా అవ్వకుండా ఉండడానికి మనం ఏం జాగ్రత్త తీసుకోవాలి అనేది ముందే చెప్పడానికి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. అండ్ అలానే మనం మన పేరెంట్స్కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి యూఎస్ తీసుకొచ్చేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. జనరల్గా అమెరికాలో మనం ఈ టికెట్స్ అనేవి 2 సిచ్యువేషన్స్లో బుక్ చేస్తుంటాము. ఒకటి ఏంటి అంటే మనకి బుక్ చేసుకోవడం అండ్ ఇంకొకటి మన పేరెంట్స్ ఇండియా నుంచి యూఎస్ రావాలి అనుకున్నా మళ్ళీ తిరిగి బ్యాక్కి వెళ్ళాలి అన్నప్పుడు మనం బుక్ చేస్తాం. సో మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మనం పెద్దగా ఆ ఫ్లైట్ ఫుడ్ ఎలా ఉంటుంది, ఆర్ ఎన్ని అవర్స్ ట్రావెల్ చేయాలి, ట్రాన్సిట్ ఎక్కడ ఉంటుంది, ఎన్ని అవర్స్ ఉంటుంది, లే ఓవర్ ఎన్ని అవర్స్ ఉంటుంది, ఆర్ ఎన్ని ఫ్లైట్స్ మారాలి అనే దాని గురించి మనం పెద్దగా పట్టించుకోము. ఇట్స్ ఓకే, వీ కెన్ అడ్జస్ట్ విత్ దట్. బట్ అదే మన పేరెంట్స్కి కనుక ఫ్లైట్ బుక్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా బుక్ చేసే ఫ్లైట్లో ఫుడ్ అనేది వాళ్ళు తినేటట్టు ఉండాలి ఫర్ ష్యూర్గా. బికాస్ ఎందుకు అంటే మన పేరెంట్స్ ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ వాళ్ళు తినలేరు. సో అందుకని కొంచెం ఇండియనైజ్డ్ ఫుడ్ ఉన్న ఫ్లైట్స్ బుక్ చేసుకోవడం బెటర్. అండ్ అలానే కొన్ని ఫ్లైట్స్ లాంగ్ టైం అంటే ఒక ఫ్లైట్ స్టార్ట్ అయ్యాక 15 అవర్స్ అటెస్టేజ్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి ఫ్లైట్స్ అనేవి అవాయిడ్ చేసి 9 అవర్స్ 10 అవర్స్ స్ట్రెచ్ ట్రావెల్ ఉన్న ఫ్లైట్స్ని బుక్ చేయడం అనేది బెటర్. సపోజ్ ఎతిహాద్, బ్రిటిష్ ఎయిర్లైన్స్ ఇవి తీసుకుంటే ఇండియా టు లండన్ 10 అవర్స్ ఉంటుంది అండ్ అగైన్ లండన్ టు యూఎస్ఏ 9 అవర్స్ ఉంటుంది. సో అలాంటి ఫ్లైట్స్ బుక్ చేసుకోవడం అనేది బెటర్ ఆప్షన్. బట్ ఇఫ్ మీకు కుదరలేదు, ఎటెస్టేజ్ 14 అవర్స్ 15 అవర్స్ ఫ్లైట్సే బుక్ చేశారు, లైక్ ఖతార్, ఎతిహాద్, ఎమిరేట్స్ ఇలాంటి ఫ్లైట్ బుక్ చేస్తే ఇట్స్ బెటర్ మన పేరెంట్స్కి ఆ విండో సీట్ దగ్గర ఆర్ ఎగ్జిట్ డోర్ దగ్గర ఉన్న సీట్స్ బుక్ చేయడం అనేది బెటర్ ఆప్షన్. ఎందుకు అంటే అక్కడ కొంచెం లెగ్ స్పేస్ వస్తుంది. సో ఎప్పుడన్నా వాళ్ళకి కాళ్ళు నొప్పి వస్తున్నాయి ఆర్ కొంచెం స్ట్రెచ్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఆ స్ట్రెచ్ చేసే స్పేస్ అనేది ఉంటుంది అక్కడ. సో అలాంటి సీట్స్ చూసి బుక్ చేయడం అనేది బెటర్. అండ్ అలానే పేరెంట్స్ వచ్చేటప్పుడు ఫర్ ష్యూర్ వాళ్ళకి వీల్ చైర్ అసిస్టెన్స్ యాడ్ చేయడం అనేది చాలా మంచి ఆప్షన్. ఎందుకు అంటే వన్స్ పేరెంట్స్ ఫ్లైట్ నుంచి బయటికి రాగానే ఒక అసోసియేటెడ్ పర్సన్ వచ్చి వాళ్ళని తీసుకెళ్తారు అండ్ వాళ్ళ డెస్టినేషన్ ఫ్లైట్ దగ్గర డ్రాప్ చేస్తారు ఈజీగా. అండ్ అలానే ఏదైనా బ్యాగ్స్ ట్రాన్సిట్ చేయాలి అనుకున్నా అది వాళ్ళే చూసుకుంటారు. అండ్ మన పేరెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో ఆ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ మిస్ అవ్వడం ఆర్ వాళ్ళు మిస్ అవ్వడం అట్లాంటి సిచ్యువేషన్స్ ఏవి రాకుండా ఉంటాయి. అండ్ అలానే ఇంకొకటి ఏంటి అంటే మన పేరెంట్స్ ఇండియా ఆర్ ఇక్కడ స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళ దగ్గర కొంత మనీ ఉండడం అనేది చాలా బెటర్ ఆప్షన్. ఎందుకు అంటే ఇన్ కేస్ వాళ్ళకి ఏమన్నా కావాలి ఎయిర్పోర్ట్లో ఆర్ ఏదైనా తీసుకోవాలి అన్న సిచ్యువేషన్లో అది వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అది కూడా యూఎస్ డాలర్స్లో ఉండాలి వాళ్ళ దగ్గర మనీ అనేది. అండ్ దాంతోపాటు పేరెంట్స్కి బుక్ చేసే ఫ్లైట్స్లో ఎక్కువ స్టాప్స్ లేకుండా ఆర్ ఎక్కువ ట్రాన్సిట్ టైం లేకుండా కొంచెం తక్కువ ట్రాన్సిట్ టైం ఉండేది. ఆల్రెడీ మీరు వీల్ చైర్ ఎలాగో అసెస్ చేస్తున్నారు కాబట్టి త్వరగానే వెళ్ళిపోతారు కాబట్టి తక్కువ స్టాప్స్ తక్కువ ట్రాన్సిట్ ఉన్న ఫ్లైట్స్ అనేది బుక్ చేసుకోండి. అండ్ అలానే మీ పేరెంట్స్కి చెప్పండి ఫ్లైట్లో మీతో పాటు ఎవరైనా వేరే తెలుగు ఫ్యామిలీస్ ఆర్ తెలుగు వాళ్ళు ట్రావెల్ చేస్తుంటే వాళ్ళతో వెళ్ళి మాట్లాడండి అండ్ మీకేమైనా డౌట్స్ వచ్చినప్పుడు వాళ్ళని అడగండి అని మీరు వాళ్ళని గైడ్ చేయండి ముందే. ఎందుకు అంటే మీ పేరెంట్స్ ఏదైనా ఎయిర్పోర్ట్లో దిగ్గానే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటున్నారు, బట్ వాళ్ళ దగ్గర ఉన్న సిమ్ ఆర్ ఫోన్ మొబైల్ వర్క్ అవ్వదు. సో ఆ టైంలో వేరే తెలుగు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని వెళ్ళి మీరు హెల్ప్ అడగచ్చు. కొంచెం మా ఫోన్ వైఫై కనెక్ట్ చేసి ఇవ్వండి ఆర్ ఏదైనా. ఇఫ్ మీ పేరెంట్స్ కంఫర్టబుల్గా ఏ లాంగ్వేజ్లోనైనా కమ్యూనికేట్ చేయగలరు అనుకుంటే మీరు ఎవరినైనా వెళ్ళి అడగచ్చు. బట్
ఇఫ్ కమ్యూనికేట్ చేయలేరు, తెలుగు మాత్రమే వచ్చు అనుకున్నప్పుడు మన వాళ్ళు ఉంటే కొంచెం వాళ్ళు మీతో కరెక్ట్ కమ్యూనికేట్ చేస్తారు అండ్ వాళ్ళకు కూడా మీరు ఏమంటున్నారు అనేది అర్థమవుతుంది అండ్ వాళ్ళు మీకు హెల్ప్ చేయగలరు. సో ఇది నేను ఎవరికి చెప్తున్నాను అంటే ఎయిర్పోర్ట్ వైఫై అనేది కనెక్ట్ చేసుకోవడం రాదు ఆర్ ఏదైనా మీకు వేరే హెల్ప్ కావాలి, అలాంటి సిచ్యువేషన్స్లో మీరు తప్పకుండా వెళ్ళి వేరే వాళ్ళని హెల్ప్ అడగండి. ఇది మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు నా ఇష్యూ ఏంటి అంటే ఈ ఎయిర్లైన్స్తో మేము రీసెంట్గా మా మావయ్య గారికి ఇండియా నుంచి యూఎస్ఏకి ఫ్లైట్ బుక్ చేసాము. సో ఆ ఫ్లైట్ మేము ఖతార్ ఎయిర్లైన్స్లో బుక్ చేసాం. సో ఆ ఫ్లైట్ వచ్చేసి హైదరాబాద్ టు దోహా నుంచి షికాగో నుంచి సెయింట్ లూయిస్కి వస్తుంది. సో మా మావయ్య గారు మంచిగా ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయగలరు, బట్ ప్రాబ్లం ఏంటి అంటే తను ఏ కొత్త పర్సన్తో మాట్లాడరు. సో తనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఎలా మాట్లాడతారు, ఎవరి నుంచి తెలుసుకుంటారు అనే ఒక భయం ఉంది. అండ్ అలానే తను ఇంట్లో వండిన ఫుడ్ మాత్రమే తింటారు, బయట ఎయిర్లైన్స్లో పెట్టే ఫుడ్ అనేది తను అంతగా ఇష్టపడరు. సో తన ఫుడ్ తింటారా లేదా అని మేము ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకుని రమ్మన్నాం. కానీ మావయ్య గారు ఇంట్లో నుంచి ఫుడ్ ఏం తీసుకురాలేదు అండ్ అలానే ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తెచ్చుకున్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం తనకి హెల్త్ పరంగా అంత బాగుండట్లేదు. సో మా హస్బెండ్కి ఫస్ట్ తను ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి టెన్షన్ అనేది స్టార్ట్ అయ్యాక తను దోహాలో దిగినప్పుడు మేము ఒక డిసైడ్ అయ్యాం, ఓకే ఇక్కడ నుంచి టెన్షన్ ఎందుకు పడ్డాం, మనం షికాగో వెళ్ళిపోదాము. తను షికాగోలో ల్యాండ్ అయ్యే టైంకి షికాగో వెళ్ళిపోదాము. అండ్ షికాగోలో తన ఫ్లైట్ ఆఫ్టర్నూన్ 2:30కి ల్యాండ్ అయితే సెయింట్ లూయిస్ ఫ్లైట్ నైట్ 9కి ఉంది. సో ఇన్ అవర్స్ తను ఏం తినకుండా ఎలా ఉంటారు. అండ్ అలానే మేము చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే తన దగ్గర US$ అనేవి ఏవీ లేవు. సో తనకేమన్నా తీసుకోవాలి తినాలి అనిపించినా ఎలా కొనుక్కుంటారు అని ఇంకో టెన్షన్ స్టార్ట్ అయింది. సో అందుకనే మనమే షికాగో వెళ్దాము. సో తను 2:30కి బయటికి రాగానే మన దగ్గరకు వచ్చేస్తారు అండ్ మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వెళ్దాము. సో తను అక్కడ ఎయిర్పోర్ట్లోనే తింటారు, సో ప్రాబ్లం ఉండదు అని ప్లాన్ చేసుకున్నాం. సో ఈ ప్లాన్ మా మావయ్య గారికి చెప్పాలి కదా, అందుకనే తను దోహాలో దిగినప్పుడు క్లియర్గా చెప్పాం, మీరు షికాగోలో దిగినప్పుడు బయటకు వచ్చేయండి అండ్ మేము వచ్చి మిమ్మల్ని సెయింట్ లూయిస్ తీసుకెళ్ళిపోతాము అని. బికాజ్ సెయింట్ లూయిస్ నుంచి షికాగో ఓన్లీ 4.5 to 5 hours ఉంటుంది. సో కార్లో వచ్చేసినా మనం ఫ్లైట్ కన్నా ముందే వచ్చేస్తాం అని ఇది ప్లాన్ అనుకున్నట్టుగానే తను దోహాలో ఫ్లైట్ స్టార్ట్ అయింది, తను షికాగో వచ్చారు అండ్ ఎట్ ద సేమ్ టైం తను షికాగో రీచ్ అయ్యే టైంకే మేము కూడా సెయింట్ లూయిస్ నుంచి షికాగో రీచ్ అయిపోయాం. బట్ ఎంతసేపు బయట ఎగ్జిట్ వేలో చూస్తున్నా మా మావయ్య గారు రావట్లేదు. సో ఫుల్ టెన్షన్, అసలు వచ్చారా రాలేదా ఏమైంది అని ఫుల్ టెన్షన్. అండ్ మేము తన ఫోన్కి ట్రై చేస్తున్నాము, చాలాసార్లు ట్రై చేసాము, ప్రతిసారి వెళ్తుంది ఫోన్ రింగ్ అవుతుంది బట్ ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సో ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోయేసరికి ఇంకా చాలా టెన్షన్ పడ్డాము, అసలు ఏమైపోయారు వచ్చారా లేదా అండ్ తనకి ఏదైనా ఫ్లైట్లో కళ్ళు తిరిగాయా ఆర్ ఏదైనా అయ్యిందా ఏంటి అని ఎవ్వరికి ఏం అర్థం కాలేదు. సో చాలాసేపు మేబీ ఈ ఎగ్జిట్లో కాకుండా వేరే ఎగ్జిట్ ఆర్ ఎటన్నా వెళ్ళిపోయారా, మేము వచ్చేలో బయటకు వచ్చి ఎటన్నా వెళ్ళారా, మొత్తం టెర్మినల్ అంతా వెతకాం, పైకి వెళ్ళాం కిందకి వెళ్ళాం అంతా వెతకాం బట్ ఎక్కడా దొరకలేదు. అరౌండ్ 2 to 3 hours మేము వెతికిన తర్వాత వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాళ్ళు సజెస్ట్ చేశారు, ఒకసారి I-94 చెక్ చేయండి, సో అసలు వచ్చారా లేదా అన్నది మనకు తెలుస్తుంది అని. అండ్ నాకు అప్పటి వరకు తెలియదు I-94 అనేది అంత త్వరగా అప్డేట్ అవుతుంది అని. సో మేము I-94 చెక్ చేసినప్పుడు అది అప్డేట్ అయింది. సో తను ఎంటర్ అయ్యారనే విషయం మాకు అర్థమైంది. సో ఎంటర్ అయ్యారు బట్ బయటికి రాలేదు అని ఫుల్ టెన్షన్ పడుతున్నాము. అండ్ అలానే వెళ్ళి ఆ ఎగ్జిట్ గేట్ దగ్గర ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు సో వచ్చింది ఖతార్ ఎయిర్లైన్స్ ఓన్లీ షికాగో వరకే టేక్ ఓవర్ చేస్తారు అండ్ విత్ ఇన్ షికాగో నుంచి సెయింట్ లూయిస్ వచ్చే ఫ్లైట్ అమెరికన్ ఎయిర్లైన్స్ టేక్ ఓవర్ చేస్తుంది. సో మీరు ఒకసారి అమెరికన్ ఎయిర్లైన్స్ టెర్మినల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చెక్ చేయండి అని చెప్పారు. సో మేము వాళ్ళు చెప్పినట్టే అమెరికన్ ఎయిర్లైన్స్ టెర్మినల్కి వెళ్ళి వాళ్ళకి మొత్తం ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసాము. సో ఇలా మా మావయ్య గారు అమెరికన్ ఎయిర్లైన్స్లో సెయింట్ లూయిస్ అనేది రావాలి బట్ తను అక్కడ ఉన్నారా లేదా అన్న విషయం మాకు అర్థం కావట్లేదు, సో మీరు మాకు హెల్ప్ చేస్తారా అని మేము చాలా పొలైట్గా వాళ్ళని రిక్వెస్ట్ చేసాము. బట్ అమెరికన్ ఎయిర్లైన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ మాత్రం ఒకటే, సారీ మా హ్యాండ్స్లో ఏం లేదు, మేమేం చేయలేము అని చెప్తున్నారు. బట్ అసలు వాళ్ళ హ్యాండ్స్లో ఎందుకు లేకుండా ఉంది, ఆ టెర్మినల్ అమెరికన్ ఎయిర్లైన్స్ది అండ్ ఆ టెర్మినల్లో ఉన్న ఒక గేట్ నుంచి సెయింట్ లూయిస్ వచ్చే ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది. ఏ ఫ్లైటో మేము వాళ్ళకి డీటెయిల్గా చెప్పాము, ఆ ఫ్లైట్ ఏ గేట్ దగ్గరకు వస్తుంది అండ్ ఆ పర్టికులర్ గేట్ దగ్గర వాళ్ళ మనుషులు ఫర్ ష్యూర్ ఉంటారు. సో వాళ్ళకి కాల్ చేసి అక్కడ ఈ పర్టికులర్ పర్సన్ ఉన్నారా లేదా అని కనుక్కోవడానికి వాళ్ళకి ఎంత టైం పడుతుంది. బట్ వాళ్ళు అసలు అది కన్సిడర్ కూడా చేయలేదు. మేము స్టిల్ చెప్పాం, మేము ఇలా 5 hours జర్నీ చేసి ఇక్కడికి వచ్చాము తను తీసుకెళ్ళడానికి అండ్ తను లేరు, సో ప్లీజ్ మీరు చెక్ చేసి చెప్పండి, లేకపోతే
ఆయన అక్కడ ఉన్నారా లేరా తెలియకుండా మేము మళ్ళీ బ్యాక్కి స్టార్ట్ అవ్వలేము. బికాజ్ తను బయటకు వచ్చారు. మేము బ్యాక్కి సెయింట్లో స్టార్ట్ అయిపోతే తను షికాగోలో ఎక్కడికి వెళ్ళిపోతారు. సో అదొక టెన్షన్. సో మేము ఈ సిచ్యువేషన్ అంతా వాళ్ళకి క్లియర్గా చెప్పాం. బట్ స్టిల్ వాళ్ళు మాకు కొంచెం కూడా హెల్ప్ చేయాలి అని అనుకోలేదు. బట్ మేము ఏం చేసాము అంటే ఆ టర్మినల్ లోపలికి వెళ్ళే ప్యాసింజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరో ఒకరిని రిక్వెస్ట్ చేసి ఈ పర్టికులర్ గేట్ దగ్గర మీరు మా మావయ్య గారిని చూస్తే మాకు చెప్పండి అని చెప్పి అడిగాం. వాళ్ళని రిక్వెస్ట్ చేసాం. సో వాళ్ళు లోపలికి వెళ్ళి చెక్ చేశారు. బట్ మా బ్యాడ్ లక్ ఏంటి అంటే కరెక్ట్గా వీళ్ళు చెక్ చేసే టైంకే టర్మినల్ గేట్ అనేది షిఫ్ట్ చేశారు ఒక గేట్ నుంచి ఇంకొక గేట్కి. సో ఆ గేట్ ట్రాన్సిషన్లో ఉన్నప్పుడు మా మావయ్య గారిని వాళ్ళు మిస్ అయ్యారు. అందుకని వాళ్ళు వెళ్ళి చూసినప్పుడు ఆ పర్టికులర్ గేట్లో వాళ్ళు లేరనే చెప్పారు. సో ఇంకా మేము ఏం చేసాము అంటే ఆ రోజు నైట్ 9 వరకు ఆ ఫ్లైట్ 10కి సెయింట్ లూయిస్లో ల్యాండ్ అవుతుంది. సో 10 వరకు మేము షికాగోలోనే ఉన్నాము. అండ్ 10కి మా ఫ్రెండ్స్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. సో వాళ్ళు మా బదులు సెయింట్ లూయిస్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి మా మావయ్య గారు వచ్చారా లేదా అని చెక్ చేశారు. సో వాళ్ళు అరౌండ్ 10:15కి తను ల్యాండ్ అయ్యారు అని కన్ఫర్మ్ చేశాక దెన్ అప్పుడు మేము బ్యాక్ సెయింట్ లూయిస్కి స్టార్ట్ అయ్యాం. సో ఇదండి మా స్టోరీ విత్ అమెరికన్ ఎయిర్లైన్స్. సో నేను ఒప్పుకుంటా ఈ సిచ్యువేషన్లో సపోజ్ అమెరికన్ ఎయిర్లైన్స్ క్యూ లైన్లో చాలామంది కస్టమర్స్ ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. ఆ టైంలో వాళ్ళందరినీ పక్కన పెట్టి నాకు హెల్ప్ చేయమండం అనేది రాంగ్. బట్ అసలు ఆ క్యూ అంతా ఎంటీగా ఉంది, వాళ్ళు చాలా ఖాళీగా ఉన్నారు. ఆ టైంలో కూడా వాళ్ళు నాకు హెల్ప్ చేయడానికి కొంచెం కూడా ముందుకు రాలేదు. అండ్ నా ఇబ్బందిని కొంచెం కూడా అర్థం చేసుకోవడానికి వాళ్ళు ట్రై చేయలేదు. సో ఒక కస్టమర్కి ఏదైనా ఇష్యూ ఉంది ఆ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు నీ చేతిలో దానికి ఒక సొల్యూషన్ ఉంది అన్నప్పుడు నువ్వు అది చేయడానికి ముందుకు రాకపోతే అంటే ఆ బాధ్యత అనేది నీకు ఉండాలి అని చెప్పి నా అభిప్రాయం. సో నాకు జరిగిన ఈ ఇన్సిడెంట్ అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో మీరు మీ పేరెంట్స్కి ఎప్పుడైనా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విషయాలన్నీ జాగ్రత్తగా ఆలోచించి దాని ప్రకారం ఫ్లైట్ టికెట్ అనేది బుక్ చేసుకోండి. సో ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలానే నా వీడియోస్ అన్నీ తప్పకుండా మీరు చూడండి. అండ్ ఈ వీడియో కిందే అండ్ మేబీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్ ఫర్ నౌ. థ్యాంక్ యూ ఆల్.